కుట్ర, కుతంత్రం, కుళ్ళుబోతుతనం, అన్యాయం, మోసం, దగ గిసోంటి మాటలు బాగా వినబడుతున్నాయి కదా. ఇవే కాదు, అన్యాయం, అక్రమం, అవినీతి, దొంగతనం, దొంగదంద, జేబులు రింపుకునుడు, తమ్ముళ్ళ గల్లా పెట్టేరింపుడు, ఇగో గిసోంటి కూడా బాగా వినబడుతున్నాయి. వాళ్ళ మంది సొమ్మును మంగళారం చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టును పొతం చేసి జేబులు రింపుకునే కుట్ర నడుతుందట మన కాడ. ఎట్లనో నేను చెప్తా, మీరు జాగ్రత్తగా వినాలి. నిజమేందో మీరు తెలుసుకోవాలి. గంత ఇనుండ్రి. మన కాళేశ్వరం ప్రాజెక్టు కాడ లారీలు ఎట్లా లైన్లు కట్టినాయో కనబడుతుందా? ఒకటి కాదు, రెండు కాదు, కిలోమీటర్ల పొడుగుతున్నాయి. దొంగతనంగా ఉష్కెదందా నడుతుంది. తోడుకున్నోళ్ళకు తోడుకున్నంత, తవ్వుకున్నోళ్ళకు తవ్వుకున్నంత. అయ్ మరి గింత ఘోరంగా నడుతుంటే సర్కారు ఏం చేస్తాంది, పోలీసులు ఏం చేస్తాను అని అనుమానం కొట్టచ్చు. అయితే వాళ్ళే దగ్గరుండి దందా నడిపిస్తాన్లట. ఇక్కడోళ్ళే చెప్తున్నారు మాట. మన సర్కారే ఈ మాఫియా వాళ్ళతోని చేతులు కలిపి కాళేశ్వరాన్ని పొత్తం పెట్టి ఉష్కను ఎత్తుకుపోయి ఎగురం పెట్టుకున్నదని చెప్తున్నారు. రూల్స్, గీల్స్, కానూన్లు, గీనూన్లు జాంతానాయి. 24 గంటలు 3 షిఫ్టులు చేసుడే కావాలి. కాళేశ్వరం ఉష్కను దోడుకునుడే కావాలి. కోట్ల రూపాయలు తమ్ముళ్ళ జేబులో ఏసుడే కావాలి. ఇగో ఇది వీళ్ళ ఉష్కే సిద్ధాంతం. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు సర్కారే గిట్ట టార్గెట్ పెట్టినాక ఈ మాఫియా మహానుభావులు ఊకుంటారా? ఎవరి బలం ఎంతో, ఎవరి బలగం ఎంతో పోటీలు పడుకుంటా మరి రంగాలకు దిగిరు. ఇప్పుడు చాలా మందికి అర్థమవుతున్నది ఏంటంటే, ఉష్కే కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతురా ఏంది అని అనిపిస్తుంది. మంత్రి శ్రీమాన్ శ్రీధర్ బాబు సార్ వారు కూడా ఈ దందాలు చేయమని ఎగేస్తుండని ఈ డైవలే చెప్పుకుంటున్నారు. ఆడాని కాదు, అంతటగిదే తాగిదే దొంగద అంతా. అసలు ఈ ఉష్క కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లుక్సాన్ చేసుడు గీదేని తరక సార్లు. కాళేశ్వరం మీద మీకు బొండికదాకా కోపాలు పెట్టుకుంటానే అందరికి ఎరికే. అది కూలింది, ఇది చిరకలు వాసింది అనుకుంటా ఫస్ట్ సుంది ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడేమో ఉష్కే మీద పడ్డరు. ఇక ఇట్లా వేసుకుంటా పోతే మన రాష్ట్రం ఏం కావాలి? రాను బండ్రాళ్ళు తప్ప ఇంకేముంటది? జేబులు నింపుకునేందుకు ఈ ప్రాజెక్టులను పొతం చేసుడేంది, రాష్ట్రాన్ని ఆగబట్టించుడేంది? ఇట్లనే కోపానికి అత్తురు పబ్లిక్.